Don't you know that your heart is the temple of God? It is God's dwelling place. జాగ్రత్త అర్థం చేసుకున్న సోదరులు, మన ఇంట్లో ఎంతమంది నలుగురు ఉంటే 4 ఆలయాలు నిర్మించాలి. ఇంద్ర 5 ఉంటే 5, 4 నలుగురు అన్ని గుళ్ళు. ఏ దేవాలయంలో చెడ్డది కాదు. ప్రతి ఇంటిలోనూ ప్రతి సభ్యులో ఆ యెషయా పూనుకున్నాడో, ఆ మందిరం కట్టాలని పూనుకున్నాడో, ఈ రాత్రికాల సమయంలో నీవు దిగులు పడబాక. మొదలుగా నీ స్నేహితుడు అంటున్నాడు దేవుడు, పరిగెత్తుగలిగిన ఆయన పనిచేస్తే ఏలియా దేవుడు బలపరిచాడు. యెషయా మందిర నిర్మాణం కోసం ప్రార్థిస్తే యెషయా కూడా దేవుడు బలపరిచాడు. ఒకసారి అనిపిస్తుంది మనకే కోపం, ప్రార్థనకు రాకముందు ప్రార్థనకు వస్తున్నాడు. ఈ మధ్య ఆయన కూడా వస్తున్నాడు, పిల్లలు రాకుంటే పిల్లలు వస్తున్నారు. పర్వాలేదు అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలో అపవాది పరిశోధన చేసేయచ్చు. యోగ భక్తులతో పన్నెండు అయిందా ఆన్సర్? మందిరం గురించి పరిచయం మొదలుపెట్టండి, ఎన్ని శోధనలు వస్తాయి. మందిరం గురించి ఆలోచించండి, దేవాలయం గురించి ఆలోచిస్తే చాలండి, చాలా సమస్యలు వస్తాయి. అపవాదికి ఇష్టం ఉంటుంది. అపవాది ఎప్పుడు కూడా భక్తులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యెషయా పూనుకున్నాడు, మందిరానికి సహాయం చేస్తాడు. నెహెమ్యా ఆ ప్రాకారాలు పడిపోతే ప్రాకారాలు కట్టాలి పూనుకున్నాడు. కబురు వచ్చింది, నెహెమ్యా 7 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేస్తే రాజుగారు కలప తీసుకెళ్ళమన్నాడు. నీకు కావాల్సింది తీసుకెళ్ళాలి. చూడండి, మన మందిరాలు మన గృహాలలో ఎలా ఉన్నాయి? ఆ మందిరం కట్టడానికి ఎప్పుడైనా పూనుకున్నావా? ఈ మందిరం చక్కగా నిర్మించుకున్నావు, ఆ లైటింగ్ ఉండాలి, టైల్స్, చక్కని వాక్యం తడతడాడిపోతాడు. మన మందిరం చూస్తుంటే ప్రేస్లో దేవుని స్తోత్రం. కట్టుబడికి సహాయపడి ప్రతి బిడ్డ దేవుడు దీవించును గాక. శుభ్రపరుస్తున్న బిడ్డలను దేవుడు దీవించును, పేద నాయకుల దేవుడు దీవించును గాక. కానీ ఆ మందిరము నేను నివాసం ఉండడానికి బాగుంది, కానీ ఈ మందిరం కట్టడానికి యెషయా పూనుకున్నట్టుగా నువ్వు పనికిని ఉన్నావా? ఆలోచించు, అర్థం చేసుకో. మన రక్షణార్థమైన జీవితాలు ఎన్ని మందిరాలు ఇంట్లో? మా ఇంట్లో 4 మందిరాలు ఉన్నాయి. నా తల్లితో 5 మందిరాలు. తమ్ముడు అలా ఉంచండి. ఏ మందిరంలోనైనా కూడా, ఏ మందిరం శుభ్రం లేకపోయినా, ఏ మందిరం గోడ పడిపోయినా, ఏ మందిరంలో దేవుడికి ఇస్తున్నా కూడా అది టోటల్గా వేదనే. యజమానురాలా అనారోగ్యం ఆ మందిరాన్ని పాడు చేస్తుందా? వేస్తున్నాం. పాపం వచ్చి పాడు చేస్తుందా? వేస్తున్నాం. యవనస్తులు కదా వాళ్ళు వేస్తున్నామంలో, తండ్రి వృద్ధాప్యం వేస్తున్నామంలో. ఈ మందిరము బలహీనపడుతుంటే బలపరచాలి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో. బలహీన సమయములో నీ బలము. మందిరాన్ని కట్టబడటానికి నీరు కావాలి. ఆ జీవనది చదువు 9వ వచనం. దేవుని నది చాలు. దేవుని నది ఉంటుంది. అది నది అంటే నీళ్ళు ఉండవే కదా. ఈ నది అయితే వరద వచ్చింది, మళ్ళీ ఇంకోసారి అయితే విసుగు. ఈ నది శాశ్వత. ఈ నది ఎప్పుడైనా ఎండిపోతే ఒకసారి కృష్ణా నది పొరిగిపోతే, గేట్లు లేని ఒకసారి చొక్క నీళ్ళు. కానీ దేవుని
నీళ్లతో నిండి ఉంటుందండి. వాక్యం అనేది మన హృదయాన్ని తడిపినప్పుడు ఈ మందిరానికి ఏం చేసిందంటే, నా హృదయంలో బలహీన సమయంలో బలపరచు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. అన్ని శ్రమలు వచ్చిన, అన్ని బాధలు వచ్చిన, అన్ని కష్టాలు వచ్చిన, అబ్రహాం ఫ్యామిలీకి వచ్చిన కష్టాలు మనకు వచ్చినాయి. అసలు అవునా? పిల్లలు లేకుండా నిన్న పిల్లలు పుడితేనే ఒకడే కొడుకు పుడితే నాకు ఇవ్వండి దేవుడు ఎవరన్నా అసలుకుంటారా? తట్టుకోలేదు. అబ్రహాము ఉన్నటువంటి వేదన తట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నేను నిన్ను బలపడతాను. అబ్రహామా, నీకు కూడా ఒక కొడుకుని, నువ్వు ప్రేమించిన కొడుకుని నాకేమైనా దిగులా లేక సంతోషమా? నిజంగా మాట్లాడు. దిగులు పడకుండా నేను నిన్ను బలపడతాను. అది మన మూడవది చూస్తే సౌలును దేవుడు బలపరిచాడు. మొదటిగా ఏలియాను బలపరిచాడు, దేవుడు కూడా పరిగెత్తుకొచ్చాడని. రెండు, ఇశ్రాయేలును బలపరిచాడు, ఎజ్రా ద్వారా ఆయన పనిచేయడానికి. మూడవది సౌలును పౌలుగా మార్చుకుని తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో అయితే ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో పౌలు దేవుని రాజ్యం కట్టడానికి దేవుడు ఆయన బలపరిచాడు. మనం కూడా చెప్పారు, దేవుని రాజ్యం కట్టాలి, పని చేసుకుంటూ, కష్టాలు పడుతూ. ఎన్ని దెబ్బలు కొట్టారు పౌలుని పోయిన ఆదివారం మీరు ఉంటారు కదా. యేసు ప్రభు ఎన్ని దెబ్బలు కొట్టారమ్మా? 39 కొట్టారు. పౌలు అట్లా 5 సార్లు కొట్టారు సార్. 5 సార్లు కొట్టారు. ప్రభులు ఒకసారి, పౌలు 5 సార్లు కొట్టారు. చనిపోయేదాకా పడపడతారు, గుర్తులు కొట్టారు, దెబ్బలేసి సొంతలు అందరూ కూడా. అయినా కూడా దీన్ని బలహీనపడలేదు. నేను బలహీనసడు, నేను నన్ను బలపరచువాడు ఆయనే. దేవుడు నిన్ను ప్రతి శ్రమలో బలపరచునుగాక, ప్రతి నిందలో బలపరచునుగాక, ప్రతి శోధనలో బలపరచునుగాక. భయపడదు, దిగులు పడదు, నేను నిన్ను బలపరుస్తాను. చెప్తున్నాను ఆ ప్రియమైన దేవుడు, మన కుటుంబము దిగులు పడదు, నేను నిన్ను బిడ్డల కష్టం, యజమానుల కష్టం, ఆర్థిక పరిస్థితి, శోధనలన్నీ బాగుంటాయి. బిడ్డల ద్వారా పరిస్థితి ఎలా సెటిల్ చేయాలి, పరిస్థితి, వివాహాలు ఎలా, ఉద్యోగాలు ఎలా, ఈ పరిస్థితుల్లో ప్రతి మనిషికి తెలియని దిగులు ఉన్నది. మార్చి వస్తుంది అకౌంటింగ్ ప్రాబ్లం, ఎట్లా ఆర్థిక పరిస్థితి ఏంటి, దిగులు, లెగిస్తే దిగులు, ప్రార్థన చేసుకోవాలంటే కూడా దిగులు. ఎవరితో వచ్చింది ఒక మండలానికి అధికారి ఈ రోజున ఇప్పుడే ఆన్ చేశాను సార్, రాత్రి ఎమ్మెల్సీ డ్యూటీకి నుంచి. నేను ఇప్పుడు ఆన్ చేయగానే మెసేజ్లు నా సమస్య ఇంత పొడుగుందని వాళ్ళు ఆఫ్ చేశాను. ఆ సమస్యలో పంచుకోవడం ఆన్ చేస్తే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు, నాతో మాట్లాడకు, ఏంది నా పరిస్థితి. అయ్యో, ప్రతి మానవుడికి చిన్న స్థాయి పెద్ద వరకు దిగులు దిగులు దిగులు. ప్రభు అంటున్నాడు, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతున్నా. అవే అలా ఉండాలంటే ఏం చేయాలి? మార్చి మాసంలో నడవని ఆశ ఉందయ్యా, దిగులు లేకుండా నడవండి. ఏం చేయాలి? తక్కువ మాట చూద్దాము. మొదటిగా దీనత్వం కలిగి ఉండాలి, తగ్గిపుచ్చు. కీర్తన 25వ కీర్తన 9వ వచనం మనం చూస్తే, యెహోవా ఈ దిగులు లేకుండా నిన్ను ముందు నడిపించాలంటే చదువురా. తన మార్గము దీనులకు వండాయనే, భక్తిహీనులకు కూర్చును, దీనులకు వండాయనే.
కష్టపడి నీళ్లు తోడావు, నాకే కాదు నా ఒంట్లో కూడా పోసావంటే ఎవరంటే రెబెకా. ఆ రెబెకా ఇంటికి వెళ్ళి మాకు బిడ్డగా ఉన్న యజమానుడు అబ్రహాము కొడుకు అనగానే తీసుకెళ్ళాయా. అబ్రహాము సేవకుడు, అబ్రహాము నేను చెప్తున్నాను అనగానే ఆయన ఎట్టుంటాడు, పిల్లడు ఎంతో నలుపో ఎరుపో లావో సగం అన్నాడా, తీసుకుని వెళ్ళాను కదా. తీసుకుని వెళ్తుంటే దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒంటరి మీద ఉన్న రెబెకా, ఇదిగో తనుగమ్మా నీ భర్త ఇదవుతుంటాయో ఇటైనా ప్రార్థన చేస్తున్నాడు పొలంలో. ఇస్సాకు అలవాటు ఎక్కడుంటే అక్కడ ఇదైతే ప్రార్థన చేసుకోవడం. చాలా మంది మన సహోదరులు కూడా గూడు పెట్టిన ఆఫీసులోనైనా కంగ్రాచులేట్ పొలంలో ఉన్న జస్ట్ కళ్ళ మూసుకొని 3 గంటల కల్లా చిన్న ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదం దయచేయచ్చు. అలాగే 5 గంటలకు ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉందంటే, ఇదిగో రెబెకా ఏం చేసినప్పుడు తన యజమానుడు ఎప్పుడైతే అని చెప్పాడు, వివాహం కాకపోయినా ఎక్కడో ఉన్న ఇస్సాకు నాకేం చూస్తాడని చెప్పి పానీ అందా లేదా ఒంట్లు దిగిందా? నిజంగా తెలియదు. అంటే దిగి 2 ముసుగు వేసుకొని అవునా గౌరవించి చెప్పబడతా ఉంటే, నేను ఒక ఇంటికి వెళ్ళా. మన పిల్లలు ఏమనుకోవాలి, నేను పెట్టుకున్న మహేష్ అంటారు. అది మొత్తం పేరు ఏందమ్మా అంటే నాకు అలవాటు అండి. అలవాటు మా కుమార్తె ఏందన్నమాట, నా చిన్నాడు మంచి తమ్ముడు కూతురు. ఏందమ్మా అలవాటు మరి మొదల యజమానుని పెద్దవారు వారి యజమాను పేరు వారి నోటితో కూడా చెప్పరు. మీ మామయ్య, మీ బాబాయ్, వీళ్ళ నాన్న అంతేనా, యజమాని పేరు కూడా చెప్పరు. రెబెకా దీనుగా అంశం ఏంటి? దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మొదటిగా ఎవరు బలపరిచాడు? దేవుడు ఏలియాను బలపరిచాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కాబట్టి జక్కయ్య స్నేహితులయ్యాడు దేవునికి. ఎందుకంటే అబ్రహాము సంతానం. యెషయా గ్రంథం 41 మనం చదువుకున్నాం కదా, 10వ వచనం మనం రిపీట్ చేస్తున్నాం. రెండవది దిగులు పడకూడదు, భయపడకము, అవునా నేను నీకు తోడైందును. ఆ పరిస్థితుల్లో దేవుడు నేను నీకు తోడై ఉంటా. దిగులు పడుతున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఏలియా దేవుడే మన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు. ఇశ్రాయేలు కూడా బలమైన సమయంలో కట్టుబడి బలపరిచాడు. అలాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన వాళ్ళారా, సౌలును పౌలుగా మార్చుకుని పరిచయకు బలపరిచాడు దేవుడు. నిన్ను నీ కుటుంబం కోసం బలపరుస్తున్నాడేమో, పరిచయకేమో, నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో, నీ బిడ్డ కోసం బ్రతికించాడేమో. నువ్వు బలహీనపడుతున్న యజమాను ఎన్ని శోధనలు ఉన్నా నేను నిన్ను బలపరుతున్న. ఏం చేయాలి? దీనత్వం కలిగి, స్త్రీలు లేదా కుమార్తెలు దీనత్వం కలిగి ఉండాలి. రెండవ ఆ ఓటీపీ ఏంటంటే దేవునికి ఒబీడియన్స్. ఓటీపీ అంటే టీ స్టాండ్స్ టీచింగ్, ఉపదేశములు విన. సాంప్రదాయంలో 6వ అధ్యాయము 22 వచ్చినారు. బాలుడు నన్నుస్తున్నావా, నేను త్రావబడినప్పుడు బాలుడు నడుస్తున్నవానికి నేర్పడు ప్రజలకు దాని నుండి కలిపి. ఈ 3 వచనాల్లో ఒక టీచింగ్ మనం ఆశీర్వదించబడాలంటే ఓటీపీ చెప్పుకుంటాం కదా, ఉదయం దీనత్వం. టీచింగ్ ఎవరు కలిగిందంటే పిల్లలు దేవుని మాటలు విధేయత కలిగి, దేవుని మాటలు, దేవుని బోధనలు వినాలి. మన బిడ్డలు ఉపదేశం అందుకే నువ్వు నడుచున్నప్పుడు, త్రోవను పడుకున్నప్పుడు, నడుచున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి చోట కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు చెప్పిన మాట. వీలుంటే భాస్కర్గా కట్టుకో, చేతికి తాడుగా కట్టుకో,
రాసిన 4 నీ కుమారులకు వాడు అభ్యసింప చేసినప్పుడు, నీట కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుగన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడగలను. సూచనగా వాటిని చేతికి ఉందక్కడ. తర్వాత బాసికూడదుగా నీ కన్నుడమా. 5వ సోదరులో పెళ్లి కడతారు. ఇక్కడ మర్చిపోకూడదు. బాసికుని కట్టే కుదుట. ఈ బాసికుడు నీ భార్య బాబో. ఈ భార్య ఇచ్చిన దేవుడే నీకు. కనుక ఈ బాసికు అనే పిల్ల నువ్వు కట్టుకో. దేవుడు ఉపదేశపు మాటలు, దేవుడు చెప్పే ఆజ్ఞలు నువ్వు బాసికలను కట్టుకుని చేతికి. అన్నిటికంటే హృదయమైన పలక మీద ఈ పలక హార్ట్లో పడాలంటే మన గుండెల్లో గుచ్చుకుంటుంది. ఎప్పుడు తగాదైనప్పుడు పలుకోమన్నా కూడా ఎట్ట మర్చిపోతాను. మాస్టర్ గారు 14 ఏళ్ల క్రితం మాట్లాడి కూర్చున్నాను. చిట్టు మొన్న మొన్న రాత్రి ముందు రాత్రి మంగళవారం చెప్తారు చెప్ప మన గుర్తుందా చెప్ప మన ఆటగారు అక్కడ ఎప్పుడు అంటున్నాను. డాక్టర్ మెండాల గారు ఏమంటే, నువ్వు కొంచెం రాసి అంటున్నాను. అమ్మా నేను రాశాను కాయలు తెచ్చుకోకుండా. కాయలు తెచ్చుకోండి నేను గుర్తుపెట్టుకోకుండా. మన రాత్రి ఏదైనా చెప్పుకుంటాడు. మన రాత్రి గుర్తులేదంట. నీకు మన రాత్రి కూడా గుర్తులేకపోతే నేను నీ ముందు నేను గుర్తుపెట్టుకోవాలి. కాయలు తెచ్చుకోకూడదు. అంతేగా? అదే మన జ్ఞాపకం ఉన్నదే. కానీ ఒక మాత్రం ఏదైనా మనం గుర్చేదని అంటే అది ఏమిటి లోపల గుర్చు వద్దది. న్యూజిలాండ్ నుంచి ఒక టీం వచ్చింది. విక్టోరియస్ మినిస్ట్రీ త్రూ క్రైస్ట్. వచ్చేవాళ్ళు తెలుసా? అమ్మగారు పాస్టర్ గారిని, మా నాన్న చాలా మందిని కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి వాళ్ళు ప్రార్థన చేసి ఒక గదిలో తీసుకెళ్ళారు. ఒంటరిగా ఎవరైతే మీ కూడా ప్రార్థన చేయని ఆశపడ్డారో ఒక ఆపరేషన్ మీకోసం చేస్తాం. ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆపరేషన్ అని విక్టోరియస్ మినిస్ట్రీ క్రైస్ట్ చాలా బిజినెస్ పీపుల్, ఐషర్ ట్రాక్టర్స్కే వాళ్ళు అక్కడ బేస్ అక్కడ సాఫ్ట్వేర్ కానీ ఇంజనీర్ కూడా వచ్చాడు. ఎంత ముడుగుతాయినా అక్కడ దొరుకుతారు. ఒకరేమో ఆ ఆపరేషన్ టైంలో ఆ హృదయానికి ఆపరేషన్ ప్రార్థన చేస్తారు. ఇంకొక అతనేమో మీరు చేసిన ఒక షీట్ ఇస్తారు. చేసేవ తప్పు, చేసేవ. ఎవరు బయటకు చెప్పకూడదు. అదే అక్కడ ప్రమాణం. ఒకవేళ అక్కడ ఉదయ విషయాలకు వచ్చినా కూడా అలాంటి వాళ్ళే సంవత్సరం తనిఖీ చేసి అక్కడ కూర్చోబెడతారు. తెలుగు రాదు కాబట్టి ట్రాన్స్లేషన్ చేస్తారు. కూర్చోబెట్టిన తర్వాత మీరు ఎట్లా ప్రాజెక్టులో చెప్తారా చెప్పలేదా వచ్చేది. అలా ఉన్నప్పుడు ఆ కూర్చోబెట్టిన తర్వాత అన్ని రాసిన తర్వాత బాధ వేస్తున్నాను. ఆ పాయింట్ లాగా అక్కడ చేసిన పాపం గుర్తు వస్తుంది. టిక్ పెడితే ఆయన అవుతారు. వివరంగా తెచ్చుకోండి. అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి దీన్ని చించి వాళ్ళ ముందే కాల్చి వేస్తారు. ఏంటో తెలుసు దానిలో స్కార్స్ మచ్చలు, గాయాలు. ఈ చిన్నప్పుడు తగిన దెబ్బ గాయం ఎప్పుడైతే కనపడుతూనే ఉంటుందట. మన హృదయాలలో అన్న మాటలు కుటుంబాల్లో కానీ చిన్నప్పుడు కానీ వాటిని ఏదైనా నీకు ఇష్టం లేని అనిపిస్తే నువ్వు వారిని క్షమించకపోతే యు ఆర్ నాట్ క్రిస్టియన్. నువ్వు వాటి ఇంకా మనసులో పెట్టుకొని నువ్వెంత స్పీకర్ అయినా, నువ్వెంత ఉద్యోగస్తురాలైనా, నువ్వెంత ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని చోట్ల ఏం చేసినా కూడా నువ్వు దాన్ని ఇంకా క్షమించకుండా యోసేపు అన్నదమ్ము క్షమించాడా లేకపోతే దొరికారో నా సామాన్యంగా దచ్చుకున్నాడా? క్షమించాడా లేదా చెప్పండి. ఈ శుక్రవారం ప్రాంతంలో యోసేపు క్షమించాడా లేదా? క్షమించాడు. కాబట్టి యోసేపు వాసన చప్పట్లు కొట్టు ఒకసారి. ఎక్కడ కూడా ఇదిగోనైనా ఆయన ఆజ్ఞలు బోధనలను మనము హృదయం అనే పలక మీద రాసి. ఆ తర్వాత నూతన పాస్టర్ ఆయన న్యూజిలాండ్ కూడా వెళ్ళాడు. ఆ నెక్స్ట్ బ్యాచ్లో నేను ఉన్నాను. వాళ్ళ మీటింగ్కి టయానికి వెళ్ళాలి కరెక్ట్గా. వాళ్ళు గమనించారన్న మనంతా అటు వెళ్తాం కదా. వాళ్ళు వరబాబులు సెలెక్ట్ అయ్యేవాడు కానీ నువ్వు 2 సార్లు కరెక్ట్ టైంలో వెళ్ళలేదని ఇంకొక ఆయన తీసుకుని ఆ తర్వాత వెళ్ళాను. కానీ నా
దేవుని పరిచయకి నమ్మకం వచ్చి అప్పటికే అమ్మగారు వివాహం చేసుకున్నాను. దీనితో అమౌంట్ కట్టాను అంతేనా? కష్టమా నా తల్లిదండ్రులు పోషించడం? నా కాళ్ళ ముందే మా ఇంటి మెతుకుతో టేస్ట్ తీసిన మెతుకులు బతుకుతున్నా డైరెక్ట్ ఒకసారి కట్టాను. చాలా బాగా నేనేమో నేను అప్పటికే రక్షణ నాన్నగారు కోపం ఎక్కడ బతకాలి వచ్చింది. కోపం మామూలు ఉంటే ఫైర్ అయిపోయి బయట తీసుకొచ్చింది. ప్రభు ఆ రోజు ఎందుకు వచ్చి రాలి ఇప్పటికి సరే అలాంటి చాలా గాయాలు ఉపదేశము వినాలి. ఓటీపీ ఆ ఆజ్ఞలు ఆ ఉపదేశము నీ హృదయమైన పరమ ఏమి తెలుసా? ప్రేమించు, క్షమించు. చివరిగా ప్రార్థన. 39 వచ్చాము. నువ్వు దిగులు పడవద్దు, చెడియవద్దు, బెదరవద్దు. ఇవన్నీ కాకుండా రానున్న దినాలు నడవాలంటే, యెహోవా నిన్ను నిత్యం నడిపించాలంటే నెంబర్ 1 రెబెకాలాగా దీనత్వం కలిగి ఉండు. యోసేపు లాగా అన్నీ మరిచిపోయి క్షమించే స్వభావం కలిగి ఉండు. 3వది 37 వచ్చంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు పోయి దేవుడు నాన్న మాసంలో నడిపించాలంటే 3 సీక్రెట్. ఓటీపీ. ఓ అంటే విధేయత, దీనత్వం కలిగి రెబెక్కలాగా దీనురాలు. అంటే బోధలు వినాలి. ఆయన బోధలు విన్నప్పుడు యోసేపులాగా క్షమించాలి. తండ్రి బోధలు యోసేపు కాదు. పి ప్రార్థనా పరులుగా ఉండాలి. ఇస్సాకు 25వ అధ్యాయంలో ఇస్సాకు భార్య గురించి ప్రార్థన చేశాడు. బిడ్డ లేనప్పుడు నిందించలేదు, బిడ్డ లేనప్పుడు విడిచిపెట్టలేదు, బిడ్డ లేనప్పుడు ఏం చేసింది? నా తండ్రి ప్రేమతో నాకు అప్పగించిన ఈమె కోసము ఇస్సాకు చదువుతావచ్చిన ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై వేడుకలను యెహోవా అతని ప్రార్థన వినేది కనుక ఆమె దీనురాలు, విధేయురాలు, గొప్ప పవిత్రురాలు, మంచి కుటుంబం నుంచి కష్టపడే బిడ్డ. ఆమె సీక్రెట్ అనేది విధేయత. ఆమె విన్న బోధలేమో తండ్రి చేత బోధలు, టీచింగ్స్. 3వది ప్రార్థన కదా. ఇప్పుడేం చేయాలి? యజమానులు ప్రార్థన పరులుగా ఉండాలి, బిడ్డలు ఉపదేశించాలి, భార్య విధేయుగా ఉన్నది. ఒబీడియన్స్, టీచింగ్స్ అండ్ ప్రేయర్. ఇది ఉన్నప్పుడు దిగులు వద్దు, భయం వద్దు. ప్రభుత్వం చెడియను గడియను దేవుడే నాకు ఆశ్రయం. ఇలా చెప్పాను కదా. ఎవరో మనం స్నేహితులం. ఎవరు స్నేహితులమో? దేవుని స్నేహితులం. ఎవరు? అబ్రహాము సంతానం అంతా కూడా దేవుని స్నేహితులం. ఒక వ్యక్తి రక్షణ పొందితే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారులంతా కూడా దేవునికి స్నేహితులు. రాత్రి దేవుడు ఫ్రెండ్ అనుకుంటే దిగులు వద్దు, భయం వద్దు. ఒకరు చెప్పి ప్రార్థిస్తూ దేవుడే దేవుడు
సౌలు పౌలు పరిగెత్తి దేవుడు రాజ్యం కట్టాడు. బాగుపరచు ఎస్ఏ మందిరంలో బాగుపరచు. నీ మందిరాలు, నీ ఇంట్లో హృదయంలో మందిరాలు ఎన్నున్నాయి, వాటన్నిటి వస్తుంది ప్రాంతాలు పరిగెత్తు బాగుపరుస్తాం. ఇది ఏం చేయాలి? వాటిలో విధేయత, దీనత్వం వెనకాల బోధన విన్న యోసేపు, తండ్రి బోధన యోసేపు టీచింగ్స్ క్షమించు. మరో ప్రార్థనలు ఇస్తాను, ప్రార్థించు. పరిశుద్ధులు విన్న వాక్యాన్ని నీరు పెట్టి ఈ జీవగ్రంథం ఉన్నంత కాలం, ఈ ఓటీపీ ఉన్నంత కాలం మా జీవితాలు ఏ సీక్రెట్ అయినా ప్రభావ ఏదైనా ఓటీపీ ద్వారా చెప్పద్దండి. ఒబీడియన్స్, టీచింగ్స్ అండ్ ప్రేయర్. ఏ బోధ అయితే దాన్ని మేము ప్రేమించు క్షమించని బోధ మేము విని ముందుకెళ్ళి నా బిడ్డలు ఏ అవసరంతో మొరపెడుతున్నారు, ఏ దిగుతో వచ్చారు, ఏ వేదంతో వచ్చారు, వింటూ ఉన్నారు, వీక్షిస్తున్నారు. తండ్రి స్తోత్రాలు. యేసు నామములో ప్రతి దిగులు తొలగిపోవును గాక, ప్రతి కన్యను తుడిచివేయబడును గాక. ఆనందాలు, ఆశీర్వాదాలు దినాలు దయచేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. మీతో గాక. దయచేసి ప్రైజ్